4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాకిస్తాన్ పైన ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించాడు. అంటే పాకిస్తాన్ వాళ్ళు అమెరికాకు వెళ్ళాలి అంటే ఆంక్షలు ఉంటాయి, నిషేధం ఉంటుంది. విచిత్రం ఏంటంటే ట్రంప్, నేను డే 1 చెప్తున్నా, ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్ అని. సో ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడు. కరెక్ట్గా జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందు అమెరికన్ కాంగ్రెస్కు ఇచ్చిన ప్రసంగంలో ట్రంప్ పాకిస్తాన్ పొగిడాడు. ఎందుకు పొగిడాడు అంటే కౌంటర్ టెర్రరిజంలో పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు బ్రహ్మాండంగా సహకరిస్తోంది అంటూ పొగిడాడు. చూడండి, పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదుల పురిటిగడ్డ. పాకిస్తాన్ ప్రభుత్వము సైన్యము చేతుల్లో కీలుబొమ్మ. సైన్యానికి అనుబంధంగా ఉండే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISIA పాక్ ప్రేరేపిత తీవ్రవాదులందరికీ శిక్షణ ఇస్తుంది. అది అన్ని రకాల తీవ్రవాద సంస్థలకు. అలాంటి పాకిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో అమెరికాకు సహకరిస్తుందట. ఇది ట్రంప్ వాదన. రైట్ ఇన్ అడ్రస్ టు కాంగ్రెస్ చెప్పాడు, I want to thank the government of Pakistan for its cooperation in counter terrorism అని. టెర్రరిజంతో కోఆపరేట్ చేసే పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజంలో కోఆపరేట్ చేస్తుందా? ఈ మాట అన్న కపుల్ ఆఫ్ డేస్కే ఇప్పుడు పాకిస్తాన్ పైన ట్రావెల్ బ్యాన్ విధించాడు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్ కోఆపరేట్ చేస్తుందని అర్థం చేసుకోవాలా, కోఆపరేట్ చేయడం లేదని అర్థం చేసుకోవాలా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి కారణం ఏంటంటే మొహమ్మద్ షరీఫ్ ఉల్లా అని, ఇతను కాబూల్ ఎయిర్పోర్ట్లో అమెరికన్ సోల్జర్స్ పైన చేసిన దాడిలో ప్రధాన నిందితుడు. అతన్ని అప్పజెప్పటానికి పాకిస్తాన్ అంగీకరించింది, అతను అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ ఏంటంటే అమెరికాతో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఆడుతూ ఉంటుంది. అంటే ఇలా అప్పుడప్పుడు అమెరికా కోరికలను తీరుస్తూ అదే సమయంలో తన తీవ్రవాదాల్ని పెంచి పోషించే కార్యకలాపాలు కొనసాగిస్తుంది. సో అమెరికా పాలసీలో ఉన్నటువంటి ఒక డైకాటమీ, పారాడాక్స్ ఏంటంటే అసలు పాకిస్తానే తీవ్రవాద దేశం, ఇట్స్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ. ప్రపంచ తీవ్రవాదుల పురిటిగడ్డ పాకిస్తాన్. మీకు ఒసామా బిన్ లాడెన్ లాంటి అల్ఖైదా ఫౌండర్కు 5 ఏళ్ల పాటు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. అది కూడా ఇస్లామాబాద్ సమీపంలో పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు పక్కన అవకాశం ఇచ్చారు, ఆశ్రయం ఇచ్చారు. అలాంటి పాకిస్తాన్ అమెరికాకు టెర్రరిజం వ్యతిరేక యుద్ధంలో ఒక ఫ్రంట్ లైన్ అలై ఎలా సాధ్యమవుతుంది? ఈ పారాడాక్స్ అంటే అమెరికా అధ్యక్షుడు పొగిడిన 2 రోజులకు ట్రావెల్ బ్యాన్, అలాగే మనకు F-35 యుద్ధ విమానాలు అమ్ముతానని మోడీ పర్యటన సందర్భంగా అమెరికా అంగీకరించింది. ఒక రకంగా మన పైన రుద్దింది F-35 విమానాలు కొనమని. వెంటనే పాకిస్తాన్కు F-16 విమానాల ప్యాకేజ్ ఇచ్చాడు ట్రంప్. $397 మిలియన్, $400 మిలియన్ ప్యాకేజ్ అనౌన్స్ చేశాడు. మీరు గమనించండి, బైడెన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల్ని ట్రంప్ రివర్స్ చేస్తున్నాడు. పారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి వెనక్కి వచ్చాడు, అలాగే మీకు WHO నుంచి వెనక్కి వచ్చాడు, ఉక్రెయిన్కు సాయాన్ని నిలిపివేశాడు. వాట్ ఎవర్ బైడెన్ డస్, ఐ విల్ డూ ద రివర్స్ అంటున్నాడు ట్రంప్. పాకిస్తాన్ విషయంలో మాత్రం బైడెన్ ప్రభుత్వము F-16 ప్యాకేజ్ ఇచ్చింది, $450 మిలియన్. ఇప్పుడు ట్రంప్ నియర్లీ $400 మిలియన్ ఇచ్చాడు. కారణం ఏంటి అంటే అమెరికాలోని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. ఈ పెద్ద పెద్ద ఆయుధాలు, విమానాలు, యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ లాకిడ్ మార్టిన్ ఇట్లాంటివి, వాటి లాభాల కోసం అటు ఇండియాకు F-35 ఇస్తారు, పాకిస్తాన్కు F-16 ఇస్తారు. ఇదే ట్రంప్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్తాన్కు మిలిటరీ సాయాన్ని ఆపేశాడు. ఫస్ట్ టర్మ్లో ఆపేశాడు, సెకండ్ టర్మ్లో పునరుద్ధరించాడు. సో ఇలా ఒక కన్సిస్టెన్సీ లేని వైఖరి పాకిస్తాన్ విషయంలో ట్రంప్ చూపెడుతున్నాడు. ఫస్ట్ టర్మ్లోనే 7 ముస్లిం కంట్రీస్ నుంచి ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ విధించాడు. ఇరాన్, ఇరాక్, లిబియా, సమాలియా, సుడాన్, సిరియా, యెమెన్, ఈ 7 దేశాలపైన
ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ విధించారు. తర్వాత బైడెన్ వచ్చాక వాటిని తొలగించారు. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రాగానే ఏ దేశాల నుంచి మనకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది, ఏ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పైన మరింత తీవ్రంగా కన్నేసి ఉండాలి అనేది స్టడీ చేయడానికి ఒక బృందాన్ని నియమించి ఇప్పుడు తాజాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పైన ట్రావెల్ బ్యాన్ విధించాడు ట్రంప్. సో ఇది అది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పొగిడి ప్రైజ్ చేసి ఆ ప్రైజ్ చేసిన 2 రోజులకు ట్రావెల్ బ్యాన్ విధించాడు. ఎప్పుడైతే ట్రంప్ తన అడ్రస్ టు ద కాంగ్రెస్లోనే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పొగిడారో దీంతో పాకిస్తాన్ పులకరించిపోయింది. ప్రైమ్ మినిస్టర్ షవాజ్ షరీఫ్ ఇది 2 దేశాల మధ్య సంబంధాలలో నూతన యుగాన్ని ఆవిష్కరిస్తోంది. నేను ట్రంప్ మమ్మల్ని పొగిడినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. సో అమెరికా, పాకిస్తాన్లు తీవ్రవాదానికి వ్యతిరేకంగా సహకరించుకోవడం కొనసాగుతుంది అంటూ ప్రైమ్ మినిస్టర్ షవాజ్ షరీఫ్ బీరాలు పలికాడు. సో అందువల్ల మనం చాలా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మళ్ళీ చెప్పేది, ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఈవెన్ అమెరికన్ పాలసీ కూడా ఇండియన్ ఇంట్రెస్ట్లో ఇంకో ఇంట్రెస్ట్ ఉండవు, తన ఇంట్రెస్ట్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అందువల్ల ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ యొక్క ఆవశ్యకతను మరోసారి రుజువు చేసింది. వెళ్ళి అమెరికా స్ట్రాటజిక్ కౌగిల్లో కనుక పడిపోతే ఏం జరుగుతుందో పాకిస్తాన్తో అమెరికా డీల్ చేస్తున్న వ్యవహారం చూస్తే అర్థమవుతుంది మనకు.